అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఇక సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు బిల్లుపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ప్రసంగంపై వైసీపీ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టుతో పాటు స్పెషల్ సీబీఐ కోర్టులపై దృష్టి పెట్టాలని కోరారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై 31 కేసులున్న సీబీఐ కోర్టులో 13 ఏళ్లుగా ప్రొసీడింగ్స్ జరగలేదన్నారు. జడ్జిల సంఖ్య తక్కువగా ఉండటం వల్లే సమస్య ఉందన్నారు. 13 ఏళ్లకి డిశ్చార్జ్ పిటిషన్ ను విచారిస్తే విచారణ ఎప్పుడు జరుగుతుందో అని ఎంపీ విజయ్ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు అడ్డు తగలడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. is equal for all, whether powerful or common citizen. So I illustrate my strengthening judicial capacity, especially in special CBI courts, is critical. I wish to present a clear case study. उदाहरण के तौर पर आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री और वाईएसआरसीपी अध्यक्ष वाईएस जगनमोहन रेड्डी के खिलाफ जो 2013 से लगभग इतिहास क्रिमिनल केसेस दर्ज है, यानी लगभग 13 साल हो गए। अब तक लगभग अलग अलग इन डिस्चार्ज पिटीशन की सुनवाई, लेकिन 5 बार होने वाले ट्रांसफर और जजेस की वजह से कार्रवाई आज तक पूरी नहीं हो पाई. अगर सिर्फ डिस्चार्ज पिटीशन में ही चिंता कर रहे हैं कि प्लीज नो आई एम कॉलिंग अदर पर्सन, नो यू हैव टू स्टिक टू द बिल्स. माननीय श्री संजय when will we प्लीज स्पीक टू द पॉइंट ओनली, स्पीक ऑन द बिल ओनली. पर चिंता लोगों का भरोसा, यस सिस्टम पर लोगों का भरोसा तभी रहेगा जब इंसाफ वक्त पर मिलेगा. महोदय सर, जुडिशियल स्ट्रेंथ मस्ट नॉट बी लिमिटेड टू द एपेक्स कोर्ट alone. धन्यवाद. We must just one conclude. అటు సభలో ఏం జరిగింది అన్న విషయాన్ని ఎంపీ విజయ్ తెలియజేశారు. సానా సతీష్ గారు కానీ భాష్యం రామకృష్ణ గారు మేము అందరం కూడా ఒకటే అనుకున్నది ఏంటంటే, ఒకటి సుప్రీంకోర్టులో బలపరచడానికి ఈరోజు జడ్జెస్ పెంచుతున్నారు. దాంతోపాటు హైకోర్టులోని అంటే ఒక ఎపెక్స్ కోర్టుకే దాన్ని పరిమితం చేయకుండా హైకోర్టులోని అలాగే కింద సిబిఐ కోర్టును కూడా బలపరిస్తే బాగుంటుందనే ఏకైక ఉద్దేశంతో మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడుతున్న సందర్భంగా ఒక ఉదాహరణని నేను స్పీకర్ చైర్కి కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎంపీస్ మొత్తం కూడా వాళ్ళకి తీసుకెళ్లాలనే ఏకైక ఉద్దేశంతో హిందీలో ప్రస్తావించాను. ఇచ్చి దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, సుమారుగా 31 కేసులతోటి జగన్మోహన్ రెడ్డి గారు 31 క్రిమినల్ కేసులతోటి సుమారుగా 13 ఏళ్ళు పైన అయిపోయింది. ఇప్పుడు 14 ఏళ్ళు వస్తుంది. ఈ 14 ఏళ్ళు వరకు కూడా ఈరోజు ఆ ట్రయల్స్ 8 జడ్జిలు, సుమారుగా 8 జడ్జిలు వాళ్ళు మొత్తం ఆ పిటిషన్స్ని ఆ ట్రయల్స్ అవుతూనే వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా డిశ్చార్జ్ పిటిషన్స్ కంటిన్యూస్గా అవుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఒక కన్విక్ట్ అవుతున్నాం కానీ లేకపోతే దానికి ఒక కంక్లూజన్ కానీ ఎక్కడ రావట్లేదు. సో దాంతో నేను చెప్పడం ఏంటంటే, చాలామంది ప్రెజర్ కిందన కోర్ట్స్లో కూడా మనం జడ్జెస్ పెంచడం వల్ల ఆ ప్రెజర్ తగ్గుతుంది. ప్రెజర్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే, ఈ కేసెస్ ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి ఉంటున్నప్పుడు న్యాయం ముందు ఎవరన్నా ఒకటే, సామాన్యుడైనా ఒకటే, పెద్ద నేత అయినా ఒకటే. కాబట్టి నేను అది ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు వాళ్ళు ఎందుకు వణుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తప్పు చేయలేనప్పుడు ఉండాలి, కానీ ఇంత స్కాములు చేసి ఇన్ని చేసి ఈరోజు దేశం ముందు ఎవరన్నా నాయకుడన్నా ఒకటే, నాయకుడు తప్పు చేస్తే నాయకుడిని శిక్షించాలి. కానీ ఈరోజు 14 ఏళ్ళ నుంచి కూడా 31 కేసులు పెట్టుకొని ఈయన ఉత్తముడిలాగా రోడ్డు మీద తిరగడం అనేది అది న్యాయస్థానం డిసైడ్ చేసుకుంటారు కాబట్టి కోర్ట్ ఆఫ్ లాలో ఉంది కాబట్టి అందుకే ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టు మీద, ఎందుకంటే పార్లమెంట్ ఇస్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ డెమోక్రసీ. మేము సబ్జుడిస్లో ఉన్నప్పుడు కూడా మనం టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ బిల్లు సందర్భంగా వచ్చింది కాబట్టి ఎపెక్స్ కోర్టుకే మనం కన్ఫైన్ అవ్వకుండా కిందన సిబిఐ కోర్టు కానీ అన్ని కోర్టులను కూడా బలపరచడం వల్ల ఈ వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 31 కేసులు, క్రిమినల్ కేసులు 14 ఏళ్ళ నుంచి ఉన్నాయి కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిశ్చార్జ్ పిటిషన్స్తో గడపకుండా ఎక్కడో దగ్గర కంక్లూజన్ వచ్చే విధంగా ఉండాలంటే ఆ కోర్టులు కూడా సిబిఐ కోర్టు కానీ హైకోర్టులు కానీ అన్నీ కూడా బలపరచాలని చెప్పి మేము అందరం అనుకొని ఒక సూచన ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ దాంతోపాటు ఈ బిల్లో కూడా అక్కడ లా మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తుంది, రాయలసీమకి సంబంధించి కర్నూలులో